నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ నందినగర్ తన నివాసంలో ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో సిట్ ఏం తేల్చబోతోంది? మరోవైపు మున్సిపల్ ఎన్నికలు ఒక 10 రోజుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ గారిని 2 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసులో ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడెందుకు విచారణ చేస్తున్నారు? అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది? సిట్ ఏం తేల్చబోతుంది? మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఏంటి సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. ఏం తేల్చబోతుంది సిట్ ఇవాళ కేసీఆర్ గారిని విచారణ చేసి? అంటే టాస్క్ ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటే దానికి అనుగుణంగా కంక్లూడ్ చేయడానికి ప్లాన్ వేసుకున్నా మెటీరియల్ దొరకట్లేదు, అంతేనా? అంతే. ఎందుకంటే మీకు ఒక సింపుల్ లాజిక్ కూడా ఉంటుంది. సెంట్రల్ హోమ్ సెక్రటరీ తప్ప ఎవరికి పడితే అడిగి డిస్క్రిప్షన్స్ ఉండి హోమ్ మినిస్టర్ అండ్ లెవెల్లో దాన్ని అక్సెప్టెన్స్ ఉంటేనే కానీ ఫోన్ ట్యాపింగ్ లేవన్నీ జరగవు. 1898 అనుకుంటా టెలిగ్రాఫ్ చట్టం, టెలిఫోన్ చట్టం, బ్రిటిష్ కాలం. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో దానికి అమెండ్మెంట్స్ లేవు. వీళ్ళు మీకు ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంగ్రెస్ హయాంలో సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, రామకృష్ణ హెగడే గవర్నమెంట్ సేమ్ టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాంట్లోనే అతను పదవీచ్యుతుడు అయ్యాడు. అంతా దల్ అనుకుంటాను అప్పుడు ఆయన. సో ఈ సర్కమాస్టెన్సెస్లో ఈ రోజు మీరు అల్లప్పుడు ఓ లుంగి బ్యాచ్ బ్రహ్మాండం కాంప్రమైజ్ చేశాడు కదా ఓటుకు నోటు కేసులో. ఏది చంద్రబాబు గారిది కేసీఆర్ గారిది ఏం కాకుండానే తప్పించుకోగలిగారు కదా. అంతకన్నా ఏమైనా పెద్ద ట్యాపింగ్ దొరుకుతుందా చెప్పండి? అది లిటరల్ గా కెమెరాల ముందు దొరికినటువంటి విత్ ఆల్ ఎవిడెన్సెస్. ఏమైంది? మహా అయితే పాపం చిన్నపిల్లని చేసి రేవంత్ రెడ్డిని ఒక్కడిని కుటుంబం సేఫ్. అది సినిమాలో చూడండి, సరిలేరు నీ కవర్లలాగా మహేష్ బాబు చూడండి వేరే కుటుంబానికి వెళ్ళినట్టు పాపం రేవంత్ రెడ్డిని అమాయకం చేసి వదిలేశారు. దానికి ఏంటంటే బహుమానంగా ఇటు నా దగ్గర కాదని కాంగ్రెస్ చేసి. అంటే రేవంత్ రెడ్డి అమాయకుడు మీరు అంటారు, కానీ ఆయన అమాయకుడు అయితే సీఎం అయి ఉన్నాడు కాదు కదా. ఏమో సార్, కాంగ్రెస్ లో ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు. ఎవరైనా పనికొచ్చినాడు ఉన్నాడు ఎప్పుడైనా? ఇంత జరిగిన తర్వాత కూడా బట్టి విక్రమార్కలాంటి తొడగొట్టగలుగుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అదంతా కాంగ్రెస్ ముసలి దయాధారం దీక్ష మీద ఉన్నంతకాలం ఒరిజినాలిటీ లేనప్పుడు ఏమవుతుందంటే అందరూ ఫేడ్ అవుట్ లీడర్స్ ముక్కుతో మూలుతో గెలిచి ఉన్నంతకాలం సోనియా గాంధీ గారిని బెదిరించిన వాళ్ళు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్లో పుట్టుక్కడి నుంచి ఉన్నా సరే దే డజంట్ హ్యావ్ ఫేస్ వాల్యూస్. ఎక్కడ నీ దగ్గర నా దగ్గర కాదు. ఇప్పుడు నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నెక్స్ట్ కోమటిరెడ్డి బ్రదర్స్, దే హావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ లీడర్స్ ఫర్ డెకేడ్స్ టుగెదర్. బట్ అధిష్టానం నమ్మకపోతే 2 terms పిసిసి ప్రెసిడెంట్ చేసిన వాడికి ఇవాళ ముఖ్యమంత్రి రేసులో లేడంటే ఏంటి చెప్పాలి మీరు? నేను చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ లో 2 ఏళ్ల క్రితం అయినటువంటి కేసులో ఇవాళ ఎన్నికల తరుణంలో తెర మీద మీరు మళ్ళీ డ్రామా క్రియేట్ 160 సిఆర్పిసిలో ఇంట్లో వస్తారా ఎరగా ఇంత తాసారాలు చేసుకుని దేనికి చెప్పండి? ఎందుకు ఇంకో అరగంటలో కనుక ఆయన విచారణ కంప్లీట్ అవ్వకపోతే జనాలు ఎలా తెరబడతారు చూద్దరు. అంటే విచారణ కంప్లీట్ అవుదని అనుకుంటారు మీరు? ఏముంది వాళ్ళ కాలక్షేపంకే సార్. కేసీఆర్ గారిని ఎవడండి ప్రశ్నించగలుగుతారు? ఆఫ్టర్ ఆల్ బొడంకే కానీ నాకే ఇంత చట్టం తెలిస్తే ఆయన తెలీదా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడం ఏం ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్స్ ఆయన టెన్యూర్లో ఎక్కడ వేరే ప్లానెట్లో పనిచేయలే కదా. వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఆయన? ఈజ్ దర్ ఎనీ ప్రాబిలిటీ దట్, ఈజ్ దర్ ఎనీ క్యాపబిలిటీ దట్ కెన్ ఆర్డర్ టెలిఫోన్ ట్యాపింగ్ టువర్డ్స్ యూజ్లెస్ ఫెలోస్? సినిమా యాక్టర్స్లో లేకపోతే కాంట్రాక్టర్స్లో నేను ట్యాప్ చేయగలను అని అడుగుతాడు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. సిట్ని ఉల్టా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. ఆబ్వియస్లీ ఈజ్ అ డిమాండింగ్ పర్సన్ అండి. తెలంగాణ కోసం సోనియా గాంధీని ఆనాటి యూపీఏ గవర్నమెంట్ ని ప్రశ్నించిన యోధుడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి భయం పడతాడు ఆయన? నేను మీరు అంటే ఈ బాబాయ్ పోలీసు ఆయనకేంటి? ఆయనకైనా కొత్త జైలు కొత్త, లేకపోతే ఉద్యమ నేపథ్యంలో లాఠీ దెబ్బలు కొత్త, లేకపోతే నిరాహార దీక్షలు కొత్త, పదవీచ్యుతులు అవడం ఆయన గొప్ప వింత? 2 నిమిషాల పైన ఆయనకి. కానీ కేసీఆర్ గారి గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించేలాగా అనేది ప్రచారం. గౌరవం భంగం వల్ల కడు వేసిన పర్వతం ఏమి ఉండదండి. ఇప్పుడు 2 కాంట్రడిక్షన్స్ చెప్తాను. సిద్దిపేటలో హరీష్ రావు గారు ఎఫిడవిట్లో ఉంది, మరి ఇక్కడ ఇంట్లో పనివాడికి నోటీస్ ఇస్తే ఆయన మర్యాద నిలబెట్టుకుని వెళ్ళడం లేదా? ఎగ్జాక్ట్లీ. కానీ ఈయన మాత్రం గోడ కంటించలేరు కదా. అది తప్పు అంటాను. ఇప్పుడు ఆయన స్థాయికి గోడ కంటించడం ఏంటి? ఆయనకి ఇప్పుడు ఎర్రవల్లి అని వేరే ప్లానెట్లు ఎంతసేపు అండి? ఈ రోజున్న సమాచారం ప్రకారం ఆయనకి వాట్సాప్ అయినా పంపించవచ్చు, మెయిల్ చేయొచ్చు. ఎలాగో పబ్లిక్ డొమైన్లో న్యూస్ ఛానల్స్ అన్నిట్లోనే వస్తున్నాయి కదా. దానికి మీరు రిప్లై ఇవ్వండి సార్, బికాస్ యూఆర్ నాట్ ఎట్ హోమ్, బేసింగ్ ఆన్ ద న్యూస్ ఎవిడెన్స్ కైండ్లీ రెస్పాండ్ అంటే సరిపోయింది. సరే పోనీ ఏదో వ్యవస్థ ప్రకారం నోటీస్ అంటిస్తారు, అది కూడా లాలో ఉందండి, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధం కదా, అది కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ దిస్ థింగ్ నోటీస్ టు బి సర్వ్డ్ అన్న దగ్గర absence of a person is being established అన్నప్పుడు గోడ కంటించే వెసులుబాటు ఉంటుంది. బట్ నేను అంటుంది ఏంటంటే ఆయనకి అలాంటి దాంట్లో 100 ఎక్స్క్యూజెస్ తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళి తెలుసా. నేను ఎర్రవల్లిలోనే రీసెంట్గా షిఫ్ట్ అయిపోయాను. నేను అడ్రస్ మారింది. ప్రెసెంట్ నేను ఐఎమ్ స్టేయింగ్ ఇట్, అది కూడా చెప్పాడు ఆయన. 6 పేజీల లేఖలో అది కూడా చెప్పాడు. క్లియర్ సెడ్ దట్
బట్ ఈవెన్ ఆఫ్టర్ దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అంటే హౌ కెన్ లెట్ ఇట్ బి. నేను అంటుంది ఇవాళ ఆయన విచారణ సమయం సందర్భం అని ఒకటి ఏడుస్తాయి కదా. అవును. మరి ఆ సమయం సందర్భం ఇది కరెక్ట్ అనుకోవాలి. 2 ఏళ్ళు బట్టి పేకలు దిగిపోయి చచ్చిపోయింది, ఉద్ధరించింది ఏట్లేదు కదా. అలాడవడ ఊరి నుంచి అమెరికా నుంచి వచ్చేదాకా కూడా కాలగజ్జ కంకలమ్మ ఆటలాడుకున్నారు కదా కూర్చుని. ఇప్పుడు వచ్చి ఆయన పోనీ ఇది కేసీఆర్ ఇది నేను చెప్పాడా పోనీ. ఆనాటి మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు ఉన్నారు, ఇప్పుడు శివసేన రెడ్డి గారు ఆయన డీజీపీ గారు ఉన్నారు. ఆయనే కదా ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఫస్ట్ ఆయన ఇన్వెస్టిగేట్ చేయండి. మీరే వెళ్ళి ఎవరికి నోటీస్ కూడా వద్దు, ఆయనే చెప్పేస్తాడు. ఏం మాడుతున్నారు, నాకు హోమ్ సెక్రటరీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్సే కదా, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాడు ఆయన. కానీ ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ గా లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ గారు హూ ఇస్ రాధాకృష్ణరావు అన్నారు. సో అదే వాదన ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఆబ్వియస్లీ ఉంటుందండి. అధికారులకి ఏసీపీ డిఎస్పీ స్థాయిలు చీఫ్ మినిస్టర్ గారు గుర్తెట్టుకుని తిరుగుతారో చెప్పండి. ఎవరు డీజీ మీ టెన్యూర్ లో డీజీపీ ఎవరు సార్, ఇంటెలిజెన్స్ ఐజీలు ఎవరు, ల్యాండ్ ఆర్డర్ ఐజీలు ఎవరు, ఇలాంటివి అడిగితే ఆయన అలా 5 ఐజీలతో కూడా యాక్సెస్ ఉంటుంది ఆయనకి. డీజీపీ గారితోనే యాక్సెస్ ఉంటుంది చాలా వరకు. మహా అయితే పోలీస్ ఇంటెలిజెన్స్ వరకు ఉంటుంది. మహా అయితే అది కూడా ఏది స్టేట్కి సంబంధించిన అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు, లేదంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏమైనా అవేర్ చేసినప్పుడు డీజీపీ గారితో పాటు వెళ్ళి చెప్పేది మొత్తంతో ఉంటాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ డీజీపీ గారే బ్రీఫ్ చేస్తారు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు జగమెరిగిన సత్యాలు. పోలీస్ వ్యవస్థకి ఏంటంటే సార్ ఇవాళ ఒక డీజీపీ గారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 5 ఐజీలు ఉంటారు, అందులో ఒక అతను డీజీపీ అవుతారు. ఈ 5 ఐజీలు ఇలా సబ్బర్ నుండి ఏంది మీరు మాకు చెప్పేదని పొలిటికల్ సిండ్రోమ్ని కనుక క్వశ్చన్ చేయగలిగితే ఇవాళ స్టేట్లో ఏ స్టేట్లో కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. మా అయితే ఒక 2 ఇంచీలు పెరిగే డీజీపీ పోస్ట్ కోసం ఈల్డ్ అయ్యే పరిస్థితులు కనుక అట్రిబ్యూట్ కాకుండా ఉంటే మన 5గురిలో ఎవరో ఒకరు అవుతారు. ఇప్పుడు ఇవాటి సిట్ కూడా కొంత సిట్ కానీ పోలీస్ అధికారులు కానీ కొంత పొలిటికల్ గేమ్ లో బలిపసలు అవుతున్నారు అనుకోవాలి. అంటే వ్యవస్థే బలి అవుతుంది. పోలీస్ వ్యవస్థే ఒక అబంధ హస్తాలు చిక్కుపోయింది. అది దే ఆర్ టోటలీ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇప్పుడు నేను పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తాను, అదర్వైజ్ దట్ ఈస్ నాట్ దేర్ ఫంక్షనింగ్. అంటే ద ఒరిజినల్ ఫంక్షనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చీఫ్స్ ఎలా ఉంటాయంటే తోలు చిరిగిపోద్ది, నాలుగోడు మీలోటోడు మాట్లాడడానికి కూడా వెసులుబాటు ఉండదు. ఉదయం నుంచి కూడా కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రతి అడుగడుగున బ్యారికేట్లు, అడుగడుగున ఆంక్షలు, బాగా ఓవర్ యాక్షన్ కనిపించింది పోలీసు. అది ఓవర్ యాక్షన్ అనలేము సార్, ప్రజా వెలుగుని ఎవరి వల్ల కాదు నియంత్రించడం. ఇప్పుడు అక్కడ మీకు ఇక్కడ బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఏంటంటే సెట్ బ్యాక్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరోలు. మీరు సినిమాలు చూసి అలవాటు ఉన్నట్టుకుంది. హీరోలు అంటే ఆ ఫ్యాన్స్ చూసి వాళ్ళు కాదు, ఒరిజినల్ ప్రజాస్వామ్యంలో హీరోలు ఎవరంటే ఆ హీరో వర్షిప్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మీకు స్టేట్ వైడ్ ఇవాళ అనాలిసిస్ తీయండి, కేసీఆర్ గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుతం మాడడం. రేవంత్ రెడ్డి గారు స్టేట్ వైడ్ అంత క్లాస్ ఉందేమో కనుక్కోండి, బికాస్ దే ఆర్ ప్రూవెన్ ట్రాక్స్. సో ఇప్పుడు ఇంత డ్రామా జరిగిన తర్వాత కొంత అంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చాము అని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చెప్పుకుంటుందా? ఎన్నికల సందర్భంగా ఏమన్నా వాళ్ళు మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అదేమన్నా వర్కౌట్ అవుతుందో వాళ్ళ ప్లాన్స్ ఏమన్నా? మీ నాన్నగారు ఉంటారు సార్ ఇంట్లో ఉన్నప్పుడు, మా నాన్నగారు అండి బయట వచ్చిన మా నాన్నగారు అని వేరేగా చెప్పారు అనుకోండి, మై ఫాదర్ ఇస్ కమ్ అన్నారు బయటకి, ఏమైనా తేడా ఉంటుందా చెప్పండి? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారే, సెక్రటరీకి వెళ్ళకపోయినా కేసీఆర్ గారే. కానీ వాళ్ళు పదే ఫామ్ హౌస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆఖరికి ఈ కేసులో కూడా అదే ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. ఏదైనా చేసుకున్నాడు సార్. మరి దీనికన్నా ముందు వెనకో మాట ఉంది, మీకు వీలైతే చెప్పండి సార్, అసెంబ్లీ సమావేశాలే ఫామ్ హౌస్ లో పెడతాం అన్నప్పుడు అన్నారు. అవును. తర్వాత ఇన్విటేషన్ తీసుకెళ్లి సమ్మక సారక జాతరలకి మన సీతక్క గారు కానీ లేదంటే మా కొండ సూర్యకమ్మ కానీ ఆడికెళ్ళి ఇచ్చారు కదా. అవును. అదేటండి మీ ఇల్లు అందినారు కదా, రండి సార్ ఇన్విటేషన్ ఇస్తామని చెప్పారా? పొన్నం ప్రభాకర్ గారు కూడా వెళ్ళినట్టు ఒకసారి వెళ్తారు సార్. సో అంటే పొన్నం ప్రభాకర్ గారిది కౌశిక్ రెడ్డిది విడదలేని బంధం అంటే వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. కాదు అంటే ఫైనల్ గా ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్న టైంలో ఇప్పుడు డ్రామా చేయటం వల్ల బీఆర్ఎస్ లబ్ధి జరిగే అవకాశం. కాంగ్రెస్ అనుకున్నారు కేసీఆర్ అందరూ మర్చిపోతాంటేమో సార్ రెన్యూల్ చేద్దాం అని అనుకుని ఈ ఫోన్ ట్యాంక్ అంశం తెర మీద తీసుకొచ్చింది. ఏదైనా బదనాం అంటే నాకేంద్రపై ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా చూసుకొని వస్తారు. ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ వారు వన్ సైడ్ అవుతుంది. మరి అదే కదా నేను కోరుకున్నాను. కానీ ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని ఇంట్లో కూర్చొని విచారం చేస్తున్నటువంటి క్రమం చూస్తే ఏమనిపిస్తుంది? నల్లం అనమాట. పోలీస్ స్టేషన్ నుంచి ఎక్విప్మెంట్లను ఫైల్ అన్ని మీరే తెచ్చారని చెప్తారు కదా. ఇంకో పెద్ద డీసీఎం, అదే డీసీఎం ఎర్రవెల్ దాకా వెళ్తే ప్రపంచం తెరబడిపోద్దా? చెప్పండి. జ్యూరిడిక్షన్ అన్నారు, ఇదే కోర్టుకి వెళ్దాం. సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ ద వర్క్ కేస్ సినారియో సిట్కి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, బెటర్ గో టు ఎర్రవల్లి అండ్ ఇన్వెస్టిగేషన్. జ్యూరిడిక్షన్స్ అప్పుడు ఏమైనా ఎక్స్టెండ్ అవుతాయా?
అప్పుడే ఎక్స్టెండ్ కావు. మరి దట్ లెటర్ యూ కేటగరికలీ మెన్షన్. నాకు తెలిసి సిట్కి పర్వ్యూ జ్యురిడిక్షన్ ఉండదు. అవును, ఇట్ ఈస్ అ స్టేట్ వైడ్ ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ ఇష్యూ. సో ఆబ్వియస్లీ లెట్ దెమ్ ఫంక్షన్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దెమ్. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు పర్ఫార్మ్. దానికి సమయం. సో అబౌవ్ 65 years ఏజ్ అయినా ఈ ఒబ్లైజెస్ ఫర్ సమ్ అబ్లిగేషన్. దట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ వెదర్ యూ ఎంటర్టైన్ ఇట్ ఆర్ నాట్ అని. కానీ ఫైనల్ గా సిట్ ఏమైనా తేల్చబోతుందా? మీ అంచనా ఏం తేల్చబోతుంది? కొండను మాత్రమే తవ్వుతారు, ఎలకలు పట్టుకుని ఇంటికి వెళ్తారు. అదన్నా పట్టుకుంటారా కనీసం? జరిగేది కాదు సార్ ప్రాక్టికల్. ఇట్ ఈస్ ఇన్ యువర్ పర్వ్యూ డెఫినెట్లీ. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ పర్వ్యూ హౌ కెన్ యూ ఫిక్స్? అంటే వాళ్ళకి ఎవిడెన్స్ లేని దొరకవు. ఇప్పుడు మీ ఆఫీస్లో మీది ఒక రోల్ ఉంటుంది, సిఇఓ రోల్ ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్, సిఇఓ రోల్లో మిమ్మల్ని ఫిక్స్ చేద్దాం అంటే ఎట్లా అవుతుంది? ఎవరి రోల్ వాళ్ళదే కదా. దట్స్ నాట్ మై ఫంక్షనింగ్ అండి అంటారు. నో యూ హ్యావ్ ఫంక్షన్ దట్స్ వై యూ హ్యావ్ బీన్ పనిష్డ్, సపోజ్ టు బి పనిష్డ్ అంటే హౌ కమ్ అన్నది ప్రశ్న మీదే నుంచి వస్తుంది కదా. పోలీస్ వ్యవస్థనే ప్రశ్నించిన కేసీఆర్ గారు అంటే ఆబ్వియస్లీ ప్రశ్నిస్తారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇది ప్రసాద్ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో కేవలం ఎలకలను పడతారు, కొండను దవ్వి అనేది ఫైనల్ గా చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.